హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి 5 మినిట్స్ స్ట్రాటజీ గురించి చెప్పుకుందాం. అంటే మార్కెట్ 9:15కి ఓపెన్ అయిన తర్వాత 9:20 టు 10:30 మధ్యలో ఏర్పడే ఒక 1 అవర్ గ్యాప్లో ఏర్పడే 5 మినిట్స్ క్యాండిల్ని డిపెండ్ చేసుకొని మనం ఈ స్ట్రాటజీని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఈ స్ట్రాటజీలో మనం వాడే అటువంటి టైం ఫ్రేమ్ వచ్చేసి 5 మినిట్స్. స్టాప్ లాస్ వచ్చేసి తీసుకున్నటువంటి క్యాండిల్ లోలో పెట్టుకుంటాం అన్నమాట. ఎక్కడ తీసుకోవాలి ఏంటిది అనేది నేను చార్ట్ చూపిస్తూ చెప్తాను. టార్గెట్ వచ్చేసి 1:2. 1:2 అంటే మనం 1:2 అనేది ఐడియల్ టార్గెట్ అన్నమాట. ప్రతి దానికి కూడా ఐడియల్ టార్గెట్ ఏంటిది అంటే 1:2. కాకపోతే 1:1, 1:1.5, 1:2, 1:3 ఇట్లా మనం సిచ్యువేషన్ బట్టి డిసైడ్ అవ్వాలన్నమాట. సో ఖచ్చితంగా 1:2 వస్తుంది, నేను నేను తీసుకున్నా కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంటే మ్యాక్సిమం రావాలి. కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ప్రైస్ యాక్షన్ మనకు అక్కడ రివర్స్ కనబడ్డప్పుడు, కొంచెం తేడాగా కనబడ్డప్పుడు, అంటే మనకు డౌట్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఇది క్యాండిల్స్ స్ట్రక్చర్ కానివ్వండి, అక్కడ ప్యాటర్న్ కానివ్వండి, లేదటువంటి ఏదైనా అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ కానివ్వండి, డిపెండెడ్ ఆన్ సర్కమ్స్టెన్సెస్ మనం నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఈ స్ట్రాటజీ ఎక్కువగా మనకు ఇండెక్స్కు సంబంధించి ఆప్షన్స్కి యూజ్ అవుతుంది. నేను ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీలో వాడుతూ ఉంటాను. సో సేఫ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రీటెస్ట్ తర్వాత తీసుకోవడం అంటే ఉత్తమం అన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే మనం ప్రైస్ మనం తీసుకోవడానికి అనుకూలంగా మనం అనిపిస్తూ ఉంటుంది, కానీ మనం ఒక ట్రాప్ మూవ్లోకి తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ మూవ్ మళ్ళీ చేస్తూ ఉంటుంది. సో రీటెస్ట్ అంటే అది కూడా ఒక చార్ట్లో చూపిస్తాను నేను. సో అలా చేయడం వల్ల మనకి ఏంటి అంటే అగ్రెసివ్ ప్లేయర్స్ కంటే కొంచెం మనకు ఆపర్చునిటీస్ అనేటివి తక్కువ వస్తాయి అన్నమాట. అయినా పర్లేదు, కాకపోతే గేమ్ అనేది సేఫ్గా ఉంటుంది. సో కన్జర్వేటివ్ ప్లేయర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా రీటెస్ట్ తర్వాత ఎంటర్ అవ్వాలి, అది మీ ఇష్టం. ఇక్కడ అన్ని ట్రేడ్స్ లాగానే ఈ ట్రేడ్ అనే కాదు, అన్ని ట్రేడ్స్లో గుర్తుపెట్టుకోండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, డిమాండ్ జోన్స్, ట్రెండ్ లైన్స్ అండ్ ప్రీవియస్ స్వింగ్స్, డే హై డే లో, ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయాలి. ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. వాటి ప్రకారం ట్రేడ్ని ఎంటర్ అవ్వడం, ఎగ్జిట్ అవ్వడం అనేది చేయాలన్నమాట. నేను ఎంటర్ అయినా కాబట్టి ఖచ్చితంగా వస్తుంది అనేది ఏం లేదు. సో మార్కెట్ అనేది డైనమిక్ కాబట్టి సిచ్యువేషన్ను బేస్ చేసుకొని మనం అక్కడ నిర్ణయం తీసుకోవాలన్నమాట. సో ఇక చార్ట్లోకి వెళ్దాం. ఇక్కడ ఈ స్ట్రాటజీ ఏంటంటే, సో ఇక్కడ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ తర్వాత వరుసగా వచ్చే క్యాండిల్స్ ఎక్కడి వరకు అంటే 10:30 వరకు అనమాట. సో 9:15 టు 10:15 ఆర్ 10:30 వరకు కూడా వస్తుంది ఫస్ట్ 1 అవర్. ఇప్పుడు ఈ స్ట్రాటజీ గురించి చెప్పాలంటే, సో ఇక్కడ చూడండి, ఒక క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్లో గ్రీన్ క్యాండిల్ వచ్చింది చూడండి, అంటే ఇది కిందికి వస్తుంది కదా, ఇది కిందికి వస్తుంది ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ ఆపోజిట్ కలర్ క్యాండిల్ ఏర్పడుతుందో, సో అది మనకు ఎంట్రీ క్యాండిల్ అన్నమాట. సో 5 మినిట్స్లో ఇక్కడ 1, 2, 3 ఫోర్త్ క్యాండిల్ ఏమైంది అంటే గ్రీన్ క్యాండిల్ అయింది. సో ఇదంతా ఫాలింగ్ ఉంటే ఇది ఏమైంది, రెడ్ అయింది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం అన్నమాట. ఈ క్యాండిల్లో కొన్ని పాయింట్స్ కిందికి జరుపుకొని స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. సో కొన్ని పాయింట్స్ కిందకి జరుపుకొని పెట్టుకోవడం అనేది అన్నింటికి వర్తిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది చూడండి. సో ఇదన్నమాట. సో ఇంకో కొన్ని చార్ట్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏం లేదు, ఇట్లా ఇట్లా వచ్చినటువంటి కిందికి వచ్చినటువంటి ప్రైజ్ ఎక్కడైతే ఆపోజిట్ కలర్ క్యాండిల్ ఫ్రేమ్ చేస్తుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి 5 మినిట్స్లో. సో ఒకవేళ పైకి వెళ్తూ ఉంటే రెడ్ క్యాండిల్ ఫ్రేమ్ చేసిన దగ్గర మనం తీసుకోవాలి. సో దీంట్లో ఎగ్జంప్షన్ కేసెస్ ఏంటి అంటే, సో బై ద ఎక్స్పీరియన్స్ మనం అంటే బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉంటే, ప్రాక్టికల్గా మనం ట్రేడ్ చేస్తూ ఉంటే మనకు ఏ సందర్భాలలో ఎక్కడెక్కడ ఏ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అండ్ అక్కడ ఎట్లాంటి క్యాండిల్స్ వస్తే చాలా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అనేది మనకి ఇంకా అర్థమవుతుంది అన్నమాట. సో రైట్, నెక్స్ట్ చార్ట్ చూద్దాం.
సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్. సో ఇవి 2 గ్రీన్ క్యాండిల్స్ కదా! థర్డ్ క్యాండిల్ చూడండి. ఇది రెడ్ క్యాండిల్ అన్నమాట. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. సో పైకెళ్తుంది. ఆపోజిట్ కలర్ క్యాండిల్ ఏర్పడ్డది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. చాలా తక్కువ స్టాప్ లాస్ ఇది. దీని పైన కొన్ని పాయింట్స్ జరుపుకొని మనం స్టాప్ లాస్ ఎస్ఎల్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి చూడండి ఇక్కడి వరకు మనకు ట్రేడ్ అనేది ఇచ్చిందన్నమాట. సో నెక్స్ట్ సో ఇది చూడండి. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది. సో కిందికి వచ్చిన మార్కెట్ మళ్ళీ సెకండ్ క్యాండిల్లోనే మనకి ఇచ్చిందన్నమాట. సెకండ్ క్యాండిల్లోనే ఇచ్చింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది చూడండి పైకి వెళ్ళిపోయింది. సో సేమ్ మళ్ళీ బై సైడ్ వచ్చింది. సెకండ్ క్యాండిల్లోనే నీకు రెడ్ క్యాండిల్ అంటే ఆపోజిట్ కలర్ క్యాండిల్ అనేది ఎంట్రీ క్యాండిల్ అనేది ఏర్పడ్డది. స్టాప్ లాస్ అనేది దీని పైన పెట్టేసుకొని మనం ఎంట్రీ తీసుకుంటే ఒక 2 క్యాండిల్స్ తర్వాత నీకు మూవ్ అనేది స్టార్ట్ అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ చార్ట్ చూద్దాం. ఇది చూడండి. ఇక్కడ కిందికి వచ్చింది ఫస్ట్ క్యాండిల్. సెకండ్ క్యాండిల్ ఏం చేసింది, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఆపోజిట్ కలర్ క్యాండిల్ అనేది ఏర్పడదు. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే పైకి వెళ్ళిపోయింది. సో స్టాప్ లాస్ అనేది ఆ ట్రేడ్ తీసుకున్నటువంటి క్యాండిల్ కింద పెట్టుకుంటాం. సో ఇక్కడ చూడండి 2 క్యాండిల్స్ తర్వాత వచ్చింది. 2 క్యాండిల్స్ నుంచి అక్కడ మనం ట్రేడ్ తీసేసుకుంటాం. ఇక్కడ నుంచి ట్రేడ్ అనేది పైకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ చూడండి సేమ్ కిందికి వచ్చింది మార్కెట్ ఓపెన్ అయ్యి. సో ఒక 3 క్యాండిల్స్ తర్వాత గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ చేయడం జరిగింది. అక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా సెకండ్ క్యాండిల్లోనే మనకు గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ చేయడం జరిగింది అండ్ ఒక పెద్ద క్యాండిల్ మూవ్ ఇచ్చి పైకి తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఇది ఇక్కడ ఎందుకు పెట్టానంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్న దాని ప్రకారం అయితే ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి, ఈ సెకండ్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఎందుకు తీసుకోలేదు అంటే, ఎప్పుడైతే మనకు ప్రైస్కి అండ్ సపోర్ట్కి మధ్యలో ఎట్లాంటి రెసిస్టెన్స్ లేకపోతే ప్రైస్ అనేది ఖచ్చితంగా ఆ రెసిస్టెన్స్ వరకు వస్తుంది అనేది మనం ప్రైస్ సెక్షన్లో నేర్చుకుంటాం. సో ఈ సింపుల్ పాయింట్ని అంటే కన్సిడర్ ఇంపార్టెంట్ ఆల్ ద లెవెల్స్ అని చెప్పాను కదా, అన్ని ఇంపార్టెన్స్ లెవెల్స్ని ఖచ్చితంగా స్ట్రిక్ట్గా కన్సిడర్ చేయాలి చార్ట్ మీద ఉన్న లెవెల్స్ని అని చెప్పాను. సో దాని ప్రకారం అందుకోసం అదార్థం కావాలని ఈ చార్ట్ని ఇక్కడ నేను ప్లేస్ చేయడం జరిగింది. సో ఇక్కడ తీసుకుంటాం, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకుంటాం. చూడండి ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఈ సపోర్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది చూడండి, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ట్రేడ్లోకి ఎంటర్ కాకండి, కొంత వెయిట్ చేయండి. సో ఒకవేళ ఇక్కడ తీసుకున్న తర్వాత ఫస్ట్ దాంట్లోనే తీసుకున్న తర్వాత పైకి వెళ్ళిపోయి రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇదిగో దీన్ని రీటెస్ట్ అని మనం అనుకోవచ్చు. సో ఇక్కడ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది ప్రాపర్గా ఉంటుంది అనమాట. ఈ సెకండ్ దాంట్లో తీసుకుంటే స్టాప్ లాస్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఫస్ట్ దాంట్లో తీసుకుంటే స్టాప్ లాస్ని మనం ఖచ్చితంగా అక్కడ హిట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి. అంటే ఇక్కడ రీటెస్ట్ వాడే వాళ్ళకి సేఫ్. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్న దగ్గర ఇమ్మీడియట్గా 5 మినిట్స్ వచ్చిందని ఎంటర్ కాకండి. సో ఇంపార్టెంట్ లెవెల్స్ని మీరు చూసుకోండి ఖచ్చితంగా. ఇగో ఇలాంటి క్యాండిల్స్, సో ఇక్కడ ఈ క్యాండిల్ స్ట్రక్చర్ కానివ్వండి, ఇది ఇంపార్టెంట్ లెవెల్స్ కానివ్వండి, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ట్రేడ్ తీసుకోవాలి అనే దానికి ఈ చార్ట్ని ఇక్కడ నేను ప్లేస్ చేస్తాను. సో ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్, ఇక్కడ ఈ పాయింట్ అర్థం కావాలి అంటే మనకు ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అన్నమాట. సో ఒకసారి 2 సార్లు ఫెయిల్ అవుతాం కావచ్చు, కాకపోతే మనకి ఏమవుతుంది అంటే ఇట్లాంటి లెవెల్స్ ఉన్న దగ్గర మార్కెట్ అనేది ఇట్లా రియాక్ట్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకుంటాం. సో ఈ క్యాండిల్ ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే మీకు ఇంకా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉంటే చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి, ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతుంది. అది ఫెయిల్ కావడానికి రీజన్స్ను వెతకండి మీరు. అక్కడ ఎందుకు ఫెయిల్ అయింది, సపోర్ట్ ఉండి ఫెయిల్ అయిందా, రెసిస్టెన్స్ ఉండి ఫెయిల్ అయిందా, లేకపోతే ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి వెళ్ళి ఫెయిల్ అయిందా, ఎందుకు అక్కడ దాకా మనం అనుకున్న దానికంటే కిందికి వెళ్తుంది, ఎందుకు మనం అనుకున్న స్ట్రాటజీకి వ్యతిరేకంగా పోతుంది అనేది అక్కడ ఫైండ్ అవుట్ చేసి దాన్ని మైండ్లో పెట్టుకొని దాని ప్రకారం మీరు ట్రేడ్ చేయాలన్నమాట. ఇంకా చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ మీరు బ్యాక్ టెస్ట్ చేసి ప్రాక్టికల్గా మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. సో దీన్ని
ఇంకా మనం పర్ఫెక్ట్ స్ట్రాటజీగా ఆ విధంగా మనం డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10th చూడండి. సో ఇది రీటెస్ట్ కోసం పెట్టినా అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనకు ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్ ఇచ్చింది అండ్ సంవాట్ కొంచెం మూవ్ అయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. సో కిందికి వచ్చిన తర్వాత సో ఇది రీటెస్ట్ వాళ్ళ కోసం అన్నట్టు. ఇట్లా కూడా బిహేవ్ చేస్తుంది అనేది మనకు అర్థం కావడానికి పెట్టాను. సో ఇక్కడికి వచ్చిన మార్కెట్ సో పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి రివర్స్ వచ్చి మళ్ళీ మంచి మూవ్ ఇచ్చింది చూడండి. స్ట్రాటజీ సక్సెస్ అయింది. కాకపోతే మనకి ఇక్కడ రీటెస్ట్ చేసి వెళ్తుందేమో అనేది మనకు అర్థం కావాలి. సో ఇది ఎట్లా అర్థమవుతుంది అంటే ఎక్స్పీరియన్సే అంతే. సో ఇదన్నమాట. సో ఇక్కడ స్ట్రాటజీని ఇక్కడ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే ఏ స్ట్రాటజీ అయినా కూడా మనకు ఆ, అక్కడ ఎక్స్పీరియన్స్ ద్వారా చూసినటువంటి ఆ చార్ట్స్ని బ్యాక్ టెస్ట్ చేయడం ద్వారా అండ్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనకు ఆ స్ట్రాటజీలో ఉన్న మైనస్ పాయింట్లు ప్లస్ పాయింట్లు తెలుస్తూ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఆ స్ట్రాటజీని ఏ విధంగా ఇంకాస్త స్ట్రాంగ్గా చేసుకోవచ్చు, మనమే దాన్ని ఇంకాస్త ఎఫెక్టివ్గా బిల్డ్ చేసుకోగలుగుతాం. సో ఎప్పుడు అది అంటే ఖచ్చితంగా మనం ఆ స్ట్రాటజీ మీద కొంత వర్క్ చేసినప్పుడు. సో యూట్యూబ్లో ఇన్ని డైరెక్ట్ పోయి ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఖచ్చితంగా ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే ఇక్కడ ఆ స్ట్రాటజీని వాడినటువంటి ఆ పర్సన్ మీకు తనకున్నటువంటి 1 year 2 years ఆ స్ట్రాటజీతో చేసిన జర్నీ మొత్తం ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేడు కదా. కాబట్టి మీ సైకాలజీ ఏ విధంగా ఉంది, మీరు ఆ క్షణం ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఎగ్జిట్ అయినప్పుడు, ఎంట్రీ అయినప్పుడు, ఎగ్జిట్ అయినప్పుడు, ఆ క్యాండిల్స్ని చూసినప్పుడు, పెద్ద పెద్ద క్యాండిల్స్ని మీరు అనుకున్న మీకు ఒక 2000 లాభం కనబడి మళ్ళీ 2000 ఒక 1000 నెగిటివ్ పోయినప్పుడు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఇదంతా కూడా క్యారీ చేయాలి అంటే ఖచ్చితంగా కొంత దాని మీద బ్యాక్ టెస్ట్ చేయాలి, ప్రాక్టికల్గా కొన్ని నేర్చుకోవాలి. సో ఇక్కడ యూట్యూబ్లో చెప్పినంత మాత్రాన కంప్లీట్గా స్ట్రాటజీ 100% 100కు 100% ఆ చెప్పిన ఆయనకు వచ్చినటువంటి రిజల్ట్స్ మీకు రాకపోవచ్చు. మీకంటూ ఉన్న సైకాలజీ, మీకంటూ ఉన్న పర్సనాలిటీ ప్రకారం మీరు దాన్ని మార్పులు చేర్పులు చేసుకొని వాడుకోవాలన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఆల్.